గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా, మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు వారిని కూడా కోరుతా ఉన్నాం, దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరు వచ్చి ఇంత ఇస్తాం ఇంత ఇయ్యమని మాట్లాడిన వాళ్ళు లేరు. మొదలుపెట్టిన రోజు నుంచి మాకు ఇలాంటిది వద్దు, మేము నమ్ముకున్న ఊర్లను ఆ భూములను వదిలేసిపోవు, మీకు ఇయ్యమని చెప్పి మేము ఎప్పుడు రానియలేదు. మొన్న కలెక్టర్ గారిని కూడా మేము ఏమనలేదు. యువకులు కొంతమంది గో బ్యాక్ అన్నారు తప్ప మేము చేయి చేసుకోవాలి, దాడి చేయాలని మా ఉద్దేశం కాదు. అయినా వాళ్ళని కొట్టిన తీరు, మా పిల్లల్ని మా కళ్ళ ముందు కొడితే చేతులు వాసిపోయినాయి, కాళ్ళు వాసిపోయినాయి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ బాధను చెప్తున్నారు. వాళ్ళ బాధలు వింటే నిజంగా వర్ణాతీతంగా ఉన్నాయి. నేను గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పటికీ చాలామంది అక్కడికి వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్తారు. आज रामन्ना गाय तमेने तम वो तो कहीं इब्बंदी पड़ रहे छे तमेने कू वो तम सारी देश कहीं के रेच तो आज तमारे घरे वाले ने तमारे बेटी बेटा जी पाटू नरेंद्र रेड्डी ने सदा अरेस्ट की दे. नरेंद्र रेड्डी ने केटीआर को जनाज कलेक्टर ने आरडीओ ने से ने मारे गए कछु एक नाम पाड़ रहे छे. असल उंदाड़ काई वो भी तमें कोई सिखाए गए तमारे पेट बड़ो नाखी देखो तम बजदीगा उंदर विवరించండి కతో సామలచ. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకు ఎవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండో ఏమో మాకు అదే అర్థమవుతలేదు. మా నా పేరు జ్యోతి, ఊరు లగచెర్ల, మండలం దుద్యాల్, జిల్లా వికారాబాద్ మాది. ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము. అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు. ఫార్మా రాదు, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు. మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్యాల్లో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిండ్రంట. దుద్యాల మండలం కదా, దుద్యాల్లో వేసిండ్రంట. మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు. చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి, మీకు ఎంత భూమి ఉందమ్మా? వెనకాల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్. మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాలు భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు. దాంతో మీ ఆయన ఆవేశపడి నిన్న ఆందోళనకు పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి, ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్ననన్నా లేకపోతే నరేందర్ అన్ననన్నా మీరు దాడి చేయండి, సంపండి, గుద్దండి అని చెప్పి ఎవరు చెప్పలేరు మాకు. ఎందుకు వచ్చింది కోపం? కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా, మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా అంటుంది కదా, మరి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్.
చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. ఇప్పుడు మీ భర్తను కలిసినావా నువ్వు జైల్లో? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండ్రు అని మస్తు ఏడ్చిండ్రనా. ఏడవకు, ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడవకు. కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు వాళ్ళు? చెప్పిండా కొట్టిండ్రని చెప్పిండనా? పెట్టిండా దెబ్బలు? చేతుల పైన చూపించిండు. ఏడవకు, మంచిది తీసుకో. रोमत रोमत तुम्हारे को रुलाने के लिए नहीं बुलाया, तुम्हारे को हिम्मत दिलाने के लिए बुलाया. नींद నీ పేరు ఏందమ్మా? దేవిబాయి. దేవిబాయి. ఏ ఊరు? లగచెర్ల. ఏది? లగచెర్ల. లగచెర్ల చెర్లకుంట తాండ సార్. తాండ. నీకెంత భూమి ఉంది తల్లి? మాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. 6 ఎకరాలు ఎంత పోతుంది ఇప్పుడు ఇలా? మొత్తం పోతుంది సార్ మాకు. అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టే మీకు కూడా ఏం చెప్పలేదా ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేరు సార్. ఇప్పుడు వరకు ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేరు సార్ మాకు. నోటీస్ ఇచ్చిరా? నోటీస్ కూడా రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు భూమి పోతుందని? భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మాకు పొట్ట కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇవ్వలే కదా. అందరు చెప్తున్నారు, మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నాలు? మేము ఇప్పుడు నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు. సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది, 8 నెలల నుంచి. మరి నిన్న ఏమైంది? ఎందుకైందంటే ఇంతకు ముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మన బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచిన తర్వాత వాడు గడియ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరో లేడీ మీ మీదనేనా, మీ ఛాతి మీద కాలు పెట్టిందన్న మీ మీదనా? ఎవరి మీద? వేరే తండ మీద. ఇలా తండ. అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, 2-3 వచ్చి వాళ్ళు నూకేసారా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకోకుండా అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయనని కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడున్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడు ఉన్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే 2కి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎట్లన్నా ఎంత పరిస్థితులన్నా కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్ష అంత తప్ప ఎవడేం చేసినామా? ఉరి శిక్ష వచ్చి మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి కూర్చో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి జైలు
కోర్టుకొస్తాం కదా కోర్టుకు వచ్చిన ఏమని ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా నిలబడినా అమ్మ అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు ఎవరు నేను నాకు నీరాడదామంటే నీరాడినాడు మళ్ళీ గొడవ ఎట్లయింది అనుకుంది అంటే మాకు ఎక్కలేదమ్మా నాతో ఎక్కలేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను ఇపోతేమని తల్లి తండ్రి రావాలి పిల్లలంతా అనుకొని అనేది అమ్మ నీకు ఎన్ని ఎకరాల భూమి పోతుంది? అది ఏం అడగలేదు సార్, ఏం అడగలేదు. ఏం అడగలేదు. ఎవరు తీసుకుపోయిన 3 ఎకరాలు 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా కొడుకునా? మన్మన్ని తీసుకుపోయినా? చచ్చిపోయినాడు, అయ్యో బతకనిపోయినాడు. కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మన్ని తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చింది సార్. అది మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మాకు మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుతున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాం అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పడుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత పువ్వులు పడుతున్నాం మేము. సారీ అమ్మ, మనం ఏదో చెప్తాను. మా అనంతమ్మ ఆకింపేట బాలకృష్ణ అయ్యా ధర్నా ఉందని చూసిరానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయినరు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమవుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. గుట్టలో 13 ఎకరాలు మరి 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పిందా? మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేడు. ఏం పైసలు ఇస్తారో చెప్పిర్రా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిర్రా? ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. అంతే తప్ప ఏంది ఎందుకు ఎప్పుడు ఇస్తాం ఎంత ఇస్తాం తెలియదు. ఇప్పుడు మీ దగ్గర మార్కెట్లో ధర ఎంత ఉంటుంది 1 ఎకరానికి? ధర అంటే నాకు తెలియదు కాదమ్మా, అంటే మీకు అందాజా కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంజుకోనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలిపెట్టారు. చెప్పినాం సార్, లాసేళ్ళు ఫోన్ చేసిండు. లాసేళ్ళు ఫోన్ చేసి మీటింగ్ ఉంది దా అంటానంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. ఈ ఎడికి పోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. ఇంకా కూడా తెలియదు. మొన్న 4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేపించుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లయితే అంటే నా భయం నాకైతుంది. జ్యోతి నువ్వేది చెప్తా. ఎకరం 40 లక్షలు ఉంటుందంట మైపాలన్న చెప్తున్నాడు. ఇక నా కొడుకు మేకల కాడికి పోయిండే సోనామ మేకల కాడికి పోయిండే 2 నెలల బొంబాయికి వెళ్ళి పిలిచిన నాకు సాధ్య కాదు కొడుకు కందు పిలిచిన మేక కదా అంటే పిలిచిన 2 నెలల మీటింగ్కి పోయలేడు, ఏడికి పోయలేడు. నేను పోయినా ముసలిది, నేను పోయినా కానీ నా కొడుకు మేకల కాడికి పోయినాడు. మేకల కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకొని ఇక ఏం చేసి లేవు అంటే నన్ను నా పిల్లగాడనే ఇక నేను దాన్ని నాకు పోయలేదు, ఎవరితో జగడం చేయలేదు. నా అమ్మ పోయింది ముసలిది కానీ నేను పోయలేదు. ఇక నా పొట్టు కనిపించదా? నా పొట్టు ఎడ కొట్లాడేది కొట్టింది అది కనిపిస్తుంది కదా. నేను పోయలేదు సార్, నాకు ఇల్లు ఉండటన నాకు 3 ఎకరాల ఉండదు గుట్టలు. మాకు అడగలేదు సారు. మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి
ఇస్తారా లేదా అంటే మాకు అడుగుతుండే కదా భూమి మాది ఊరికేనే పాలనా కప్పినేస్తా అంటే ఏమన్నా ఏం ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట వాళ్ళు. రాజీ అయినా అంటానా అంటే ఓలాకు దొలకరా మా ముందల రాజీ అయినా అంటారు. ఎవరు అన్నారో ఓలాకు దొలకరా మా ముందల మేము అడుగుతున్నాం. మా ముందల దొలకరా ఏం చేయలేరు సారు. ఇది 10 నెలల ఎవరు గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా? మాకు ఎవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పనికి పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్. ఆ గొడవకు లేదు ఏం లేదు. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి? మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బలు తినాలి సార్. ఇట్లా అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్. అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు. మబ్బులా కనిపిస్తుందా మాకు? 1 గంట రాత్రికి వచ్చిరా? ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? దొప్పుడే దర్వాజా కొడుతున్నారు. 5 మాటలు కొట్టినాను. ఆ దర్వాజా 5 మాటలు వస్తే నేను తీయలేదు. ఏటసరి మా భాషలో అన్న ఎవరంటాను మా భాష అన్న పలికెళ్ళారు వాళ్ళు. దర్వాజాను దన్నా కొడుతున్నారు. కొడితే మళ్ళీ ఆడక మా తెలుగు భాషలో ఆడి చెప్పిన ఎవరంటానంటే మా భాషలో దర్వాజా తీమన్నాడు పోలీసు. తీమంటే తీసినాక ఇక పిల్లానికి గుంజుకొని దొప్పుకొని పోయింది. నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు సార్. పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటాడు. ఎక్కడున్నాడో తెలుసా ఆయన కొడుకు? ఎవరు? నీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడు? ఏడా వేసినారా సార్? అంటే అనేది అప్పుడు మరి ఇప్పుడు ఏడా 3 దినాలే. ఏం పేరు కొడుకు పేరు? భాస్యా నాయక్. ఒక్క మాట చెప్పమ్మా. సోనమ్మ కదా? భాస్యా నాయక్ కానీ నీకు కానీ భాస్యా నాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోటి రెచ్చగొట్టి పైసలు ఇచ్చి మీతో లొల్లి చేయించినామా? కాదు, పైసలు ఇచ్చి అధికారులను చంపమని చెప్పినామా మేమేమన్నా? మీరు మీకు ఎందుకు నిరసన చెప్పారు? ఎందుకు కొట్లాడారు మీరు? మీ భూమి పోతుందనే కదా. వచ్చే ఇట్లా మాకు చేసినాడు వీడు వచ్చే అది ఓటు చేసిన నెలాక ఇది ఇట్లా అయింది చూడు. ఓటేసిన నెలకించే నెలాకే ఒక్కనాడు ఏదాడతాం అన్నం లేదు మాకు. ఏడుచుకుంటా తుడుచుకుంటానే ఉన్నాం మేము. అర్థమైంది అమ్మ. నువ్వు మాట్లాడుతావా? ఏం పేరు? దగ్గర అదే జరుగుతున్నది. ఏం పేరు? దగ్గర పెట్టు. గోపిబాయ్ సార్. ఎంత పొలం ఉంది నీకు? 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు. ఏ ఊరు? లగచర్లనే సార్. లగచర్ల. మీరు కూడా తాండాలు ఉంటారు? లగచర్ల తాండాలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గిరిజనులు, అంతా కూడా ట్రైబల్స్. మీకు 5 ఎకరాల పొలం. 5 ఎకరాలు ఇప్పుడు ఎంత పోతుంది మరి ఫార్మర్? ఎంత పోతుందంటే మాకు చెప్పిండ్రా సార్? చెప్పలేరు. అసలు ఎవరైనా వచ్చిందా? చెప్తే మేము ఏమైనా చెప్తుంటే మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము? అసలు ఎవరు ఏం చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో సార్. రేవంత్ రెడ్డి సార్లో అట్లా ఉన్నదేమో. వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నేను మైండ్లో ఉన్నదేమో. పొలం ఉన్నది అంటే నాకు ఇస్తారా లేదా? మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది. నాకు యాద అడగలేదు. కొత్తగా పాలన వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళంతా తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టింది. ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీకు ఒకటి చెప్పు గోపి, ఒకటి చెప్పమ్మా. మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్పు. చెప్తాను సార్. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఇలా కొట్లాట పెట్టుంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసిరు మీరు? ఎందుకు కొట్లాడారు? కొట్లాడంటే ఆ భూమి కొరకు. మా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడినాం. మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎవరైనా సారు జానాడు భూమి పోతే మనసు చంపుకుంటుండారు. మేము ఎందుకు విడిచిపెడతాము? మేము ఇయ్యము. మాకు చంపి ఆడ ఊర్లో పాతితే కూడా మేము ఇస్తామేమి అంటున్నాం. మాకు అదే మేమేమి ఇట్లా బతుకుతాం మేడం. సార్ నిన్న వచ్చి 3 రోజులకు వచ్చి చెప్పిందంట.
తిరుపతి రెడ్డి రెడ్డి అన్న వచ్చిండు. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట. నిన్న వచ్చిందంట. భయపడ్డారా మీరు వస్తే? మరి దొంగతనం చేస్తేనేమో భయపడేది. మా భూములు మేము పోతున్నదంటే మేము కొట్లాట పెట్టామా, మేము దాడులు పెట్టామా? ఎందుకు చచ్చిపోతాం భూమి మేము ఎక్కడికై బతుకుతాము? ఆ ఉండ 2 ఎకరాలు 3 ఎకరాలు బతుకుతామా? ఎక్కడైనా వెళ్ళిపోతామా? ఉండ 3 ఎకరాలు భూమి ఇచ్చి మేము అప్ప ఉండే ఉండప్పుడు ఎట్లా చూసుకుంటున్నాడు, మేము ఇప్పుడు చూసుకుంటాడు. ఒక్క మాట అమ్మా, నీ పేరేందమ్మా? దగ్గర పెట్టు. ఏం పేరు? నా పేరు రత్నిబాయి. రత్నిబాయి. నీకెంత పొలం ఉంది రత్నిబాయి? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మరి ఫార్మాలు ఎంత పోతుందట అనేది? మొత్తం పోతున్నది. మొత్తం. మరి నీకెవరన్నా వచ్చి చెప్పిరా ఏమైతుంది ఏంది? ఎవరికి చెప్పారు? నిన్న తిరుపతి రెడ్డి అంటే ఆయన మీ ఇంటికి వచ్చిండా? ఊరికి వచ్చి అచ్చా మేము పోలేము. మా పిల్లలు కూడా దాడికి పోలేరు. మా కొడుకు గురి అలా చేసిండ్రు. రత్నిబాయి ఎవరెవరిని అరెస్ట్ చేసిండ్రు మీ ఇంట్లో? నా కొడుకు చేసిండ్రు సార్. మీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడో తెలియదు? ఏ జైల్లో ఉన్నాడో తెలియదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కేసు ఏందో కూడా తెలియదు. మాకు చూపెట్టనే లేదు. మా బేటా వెతుకొని ఉంది అడిగి పడ్డది లేకుండే సార్. ఎంతమంది వచ్చారు మొత్తం? అవినాష్ కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడిన ఒకసారి అమ్మకి. సరే పర్వాలేదు దగ్గర ఒక మాట అక్క రత్నిబాయి దగ్గర మైక్ తీసుకో. ఒక మాట మీడియా మిత్రులందరికీ ఒక ప్రార్థన. 8 మంది మహిళలు లగిచెర్ల, అదేవిధంగా పక్కనే ఉండే తాండాల్లో ఉండే గిరిజన మహిళలు 5 తాండాలు, 5 తాండాలకు సంబంధించిన మహిళలు వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు మీరే విన్నారు. నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళల్లో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే, మేము రెచ్చగొడితే, మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళబడుతురా? దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాం. వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. జ్యోతి అనే అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు. సోనాబాయి చెప్పిన మాట విన్నారు. హాస్పిటల్కి తీసుకోవాలి కూడా నాకు ఎవ్వరు లేరన్న, ఎవ్వరు లేరు. హాస్పిటల్కి స్కానింగ్కి వెళ్ళాలి, రిపోర్ట్లు ఎంట వేసుకొని తిరుగుతున్నా. నాకు వెనక ముందర ఎవ్వరు లేరు. మా హస్బెండ్ మేము చూసుకుంటాం, టెన్షన్ పడకు. నా ప్రార్థన మీడియాతోని, మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా, ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే, ఎవరు వచ్చి చెప్పలే, అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు, మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు, 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని. ఒక్క ప్రయత్నం కూడా చేయలే. మంచిగా ఉంటాము, ధర్నాలే వేస్తున్నారు కానీ ఎట్లా అనుకొని చెప్పరు. ధర్నాలు వేస్తేనే మేము బియ్యం అనుకొని కొట్లాడు. ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ. అంటే 10 నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా. మీరు ఇక్కడి దాకా వచ్చినారు, కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం. మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు, మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం. తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం, కొట్లాట మేమే కొట్లాడతాం. మన లాయర్లు అందరూ ఇవి ఉన్నారు, తీసుకొస్తా. నీ మన్మని కూడా తీసుకొస్తా, టెన్షన్ పడకు. నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా వాళ్ళందరూ ఆవేదన మీరు ఉన్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే, మమ్మల్ని ఊరికి పోనిస్తే, మీడియాను మమ్మల్ని, ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు. లగిచెర్లలో, దుద్యాలలో, అకీంపేటలో, ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం, అర్థం పర్థం లేకుండా. ఇప్పుడు అక్క ఒక మాట అన్నది, జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానెడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం, అట్లాంటిది మా ప్రాణం పైన భూమి ఏమనే మాట మాట్లాడింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి
ఇంతమంది బాధను, ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది, చేస్తా బిడ్డ తప్పకుండా చేస్తా. అమ్మాయి చెప్తున్నది, అన్న నేను ప్రెగ్నెంటు, చేస్తా నేను నాకు ఒక్కడే మనవాడు ఉన్నాడు. నాకు ఇట్లా కొట్టినారంట, ఏడుస్తున్నారు. మాకు ఫోన్ ఉండదన్నమాట, వాళ్ళంతా ఫోన్ ఉండదా, పోలీసులతో ఫోన్ ఉండదు సార్, కోచుకున్నారు అని మాకు. నా కొడుకు మనవాడు నా కొడుకు బయట దేశం పోయినాడు ఫోటో చేయడానికి. కోడలు బొంబాయిలో ఉండదు, 3 ఆడపిల్లలు ఉన్నారు. మనవాడు నా కొడుకు బయట దేశం పోయినాడు ఫోటో చేయడానికి. కోడలు బొంబాయిలో ఉండదు, 3 ఆడపిల్లలు ఉన్నారు. మా మనవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళకు పెట్టుకొని నేను మా అక్కడ నేను పోతా, బర్రెలు కాడ పిల్ల అక్కడ పోతాడు. మేము సుదిపోతాడా, మంది లెక్క వేసుకుంటాడా, ఏం జాడు సారు, నువ్వు కాలు మొక్కుతా అన్నీ మర్చినారు. మీకు మేము మర్చేయలేము. కుంటి నడుస్తున్నాడు సార్, నడవడానికి వస్తలేదు పెద్ద మనిషికు. కొట్టి ఇక్కడ కొట్టినంట మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు, నోట్లోకి మాట వస్తలేదు, అట్లా కొట్టిండ్రు. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. ఏమైనా దొంగతనం చేసినామా మేము, ఎవరైనా చంపేసినామా, దాడి అంటే జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము. కానీ ఎవరైనా నరికేసినామా, ఎవరైనా చంపినామా, ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొడతాడు. జైల్లో తీసుకోపోయాడు. నీవు న్యాయం అడగనుంటివి, ఎందుకు చేసినావు అంటే అడగనుంటివి. నువ్వు ఎట్లా కొట్టాడు అవసరమా? పేదలు రేపు సస్తే మాకు చూస్తావని. ఇలా కాదు 10 ఏళ్ళు రాజకీయం చేసుకుంటా దిగిపోతావు. మాకు ఎవరు చూస్తారు? చూస్తాడా? ఆయన చూస్తాడా? మాకు నింపుతాడా? ఇప్పుడు సంవత్సరం కాలేదు, ఇన్ని దాడులు చేస్తుంటే ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా చేస్తాడు? మాకు ఇంకెట్లా చేస్తాడు? అట్లా చేసాడు. ఇది న్యాయం కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. వాళ్ళని పూర్తి స్థాయిలో అరిచేతులు, మోకాళ్ళు, కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నారు. నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డికే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం. వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం. వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం. తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళొకసారి తెలియజేస్తూ, మీరు లోపలికి రండి. లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లని తీసుకుంటారు. తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకు వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అదే లోపల లాయర్లు ఉన్నారమ్మా, వకీళ్ళు ఉన్నారు. ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్ మాట్లాడి తీసుకుందాం. ఇంట్లో పక్కర్రలో కూర్చుందాం. థ్యాంక్ యూ. లోపల కూర్చో, లోపల మాట్లాడు. ఏం కాదు నువ్వు రా జ్యోతి, లోపల రా. మీరు రండి, లోపలికి రండి. లోపల కూర్చొని మాట్లాడదాము, ఆ లాయర్లతో కల్పిస్తాం.